క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు నిర్మల కుమారి గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు డెనిస్ కార్లే గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నలీనా, ప్రవీణ్, షాలీనా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ శ్రీ గొలమారి అంతోనిరెడ్డి మరియు శ్రీమతి మేరీ సుజాత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆరోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 14వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మద్దూరు బాల అంతోని, అను దంపతులకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, సాత్విక, ఆర్యన్ జోయల్, అద్వైత్ జోయల్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెనమలూరు విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దేవరపల్లి మైసయ్య, లలిత దంపతులకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి తలంపు ప్రకారం దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి తలంపు ప్రకారం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు తానుగుండ్ల చిన్నపురెడ్డి, చిన్నాలు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులు పాపల కలకలా, నీ హృదయంలో పాదల కన్నీరమా, ఈ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. స్వభావంతో జ్ఞాన స్వభావమై వెతికి వారి కథ కనబడు దీపము యేసురాజు మాటలే వినుట దండము. వినుట వలన విశ్వాసం అధికమై ఆత్మలో తీరును రండి ఆనందమల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
మీ ఆత్మతో అందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడి యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. ఎంతగా నన్ను ప్రేమించితివో అంతగా నిన్ను ఎడబాసితిని. ఎంతగా నన్ను ప్రేమించితివో అంతగా నిన్ను ఎడబాసితిని. పాపము చేసితి నీకే విరోధముగా, పాపము చేసితి నీకే విరోధముగా. నన్ను కరుణించవా, నన్ను రక్షించవా, నన్ను కరుణించవా, నన్ను రక్షించవా, నన్ను కరుణించవా, నన్ను రక్షించవా. పాపులకై ప్రాణమిచ్చిన యేసు పరమవాక్కుతో పావనపరచు. పాపులకై ప్రాణమిచ్చిన యేసు పరమవాక్కుతో పావనపరచు. ఆత్మశక్తితో అభిషేకించు, ఆత్మశక్తితో అభిషేకించు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ కుమారుడైన క్రీస్తు పునరుత్థానము ద్వారా మీరు మాకు నూతన జన్మను నొసగితిరి. ఇప్పుడు మీ ప్రజలమైన మా విశ్వాసమును నమ్మకమును బలపరపుము. తద్వారా మీ వాగ్దానములను శంకింపక వాటి పరిపూర్తి కొరకు నిరీక్షింతుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు సంఘమును ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియజేసిరి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుండి 28వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము వచనములు 19 నుండి 28 వరకు. ఆ దినములలో అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జన సమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండనని భావించి పట్టణము బయటికి ఈడ్చివేసిరి. కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమైపోయెను. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందు వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసీదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంఫీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడి నుండి ఓడనెక్కి
అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములలోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియో వారికి తెలియజేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు, నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ రాజ్య వైభవమును సన్నుతించురు. ప్రభు నీవు చేసిన ప్రాణులన్నీ నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు, నీ ప్రాభవమును ఉగ్గడింతురు. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు, నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ రాజ్య వైభవమును సన్నుతించురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు, నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. ప్రభువు తన వాగ్దానములు నిలబెట్టుకొనును, ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. నేను నిరతము ప్రభువును స్తుతింతును, ఆయన పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నతించునుగాక. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు, నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. క్రీస్తు సందేశం నవజీవన సంగీతం. ఇది క్రీస్తు సందేశం నవజీవన సంగీతం. వేదికపై మధుగీతికను వినిపించునవ వేదం. వేదికపై మధుగీతికను వినిపించునవ వేదం. మానవ చేతకు మణి దీపం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషంలోని భాగము. నీకు మహిమా కలుగునుగాక. యోహాను స్వార్త 14వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. 14వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను,
ఏలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు, అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఇచ్చిన ఆజ్ఞనది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు, ఇట నుండి వెళ్ళెదము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. లోకంలో కానీ సమాజంలో కానీ కొన్నిసార్లు మన యొక్క కుటుంబాలలో కూడా లేదా మన యొక్క సంఘాలలో కూడా శాంతి ఎలా ఉంటుంది, ఎలా వస్తున్నది? ఇప్పుడు మనం చూస్తున్నాం, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటి యుద్ధాలలో ఏం జరుగుతున్నది? ఎవరో ఒకరు వారు గొప్పవాళ్ళని, వారు చెప్పినటువంటి మాట అందరు వినాలని, వినకపోతే యుద్ధం, వింటే శాంతి కదా. కాబట్టి కొన్నిసార్లు కాదు, చాలాసార్లు సమాజంలో ఇలా జరుగుతున్నది. ఎవరైతే బలవంతులుగా ఉన్నారో వారి హక్కును వారు అందరిపై రుద్ది, మరియు అందరు కూడా వారి మాట వింటే శాంతి ఉంటుంది అని అనుకుంటారు. అంటే ఒకలాంటి సమానత్వం కానీ, న్యాయపూర్వకంగా అందరూ కూడా సమానంగా ఉంటూ అలాంటి శాంతి అనేటిది మనము ఆశిస్తాము. బహుశా మన యొక్క విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం కూడా అలాంటి శాంతిని సూచిస్తున్నది. కానీ వాస్తవంలో చూస్తే శాంతి అనేటిది ఎవరైతే బలవంతులుగా ఉన్నారో వారి మాట వింటే అందరికీ అంటే శాంతి ఉంటుంది అన్నట్టు సమాజం ప్రవర్తిస్తున్నది. అందుకాబట్టే యేసు ప్రభు ఏమని చెప్తున్నారు? మీకు శాంతి కలుగునుగాక. లోకము ఇస్తున్నటువంటి శాంతి వలె కాకుండా నేను మీకు శాంతిని ఇస్తున్నాను అని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే యేసు ప్రభు మనకు ఇస్తున్నటువంటి శాంతి ఒక చాలా వేరే అటువంటిది. ఎందుకంటే లోకము వలె కాని శాంతిని యేసు ప్రభు మనకు ఇస్తున్నారు. కానీ ఇది ఎలాంటి శాంతి అని మనం ప్రశ్నించవచ్చు కదా. అంటే మనందరికీ కూడా తెలుసు, మన యొక్క విశ్వాసంలో అంటే మన యొక్క అనుభవం ఇది. అంటే మనకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులున్నా కొన్నిసార్లు ఒకలాంటి ధైర్యం, ఒకలాంటి అంటే ఒక ప్రశాంతత మనలో ప్రభు స్థాపిస్తారు. అప్పుడు మనకు ప్రభు యొక్క సన్నిధిని మనము అనుభవించినట్లు. అది దేవాలయంలో ఉండొచ్చు, లేకపోతే మన వ్యక్తిగత ప్రార్థనలు ఉండొచ్చు, లేకపోతే అక్కడెక్కడ మన పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. కొన్నిసార్లు మనకు ప్రభువు అలాంటి ఒక అనుగ్రహాన్ని మనకు దయచేస్తారు, తన శాంతిని మనకు దయచేస్తారు. అప్పుడు ఆ సమయాల్లో మన చుట్టూ ఎన్ని కష్టాలున్నా, మనం ఎన్ని బాధలలో ఇరుక్కున్నా కానీ మనకు ఒకలాంటి ధైర్యం ఉంటుంది. నాతో ప్రభు ఉన్నాడు, ప్రభు ఉంటే నేను ఏ కష్టానైనా జయించగలను అన్నటువంటి ఆ ధైర్యమే మనకు లాంటి ప్రశాంతతను దయచేస్తుంది. లేకపోతే మనం చాలా టెన్షన్లో పడిపోతాం కదా. మనకున్నటువంటి సమస్యలను మనము ఉట్టి సమస్యలను మాత్రమే చూస్తే మనకు టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది, టెన్షన్ ఏం తగ్గదు. కాబట్టి యేసు ప్రభు మనతో ఉన్నారు అన్నటువంటి ఆ ధైర్యాన్ని ప్రభు మనకు దయచేస్తున్నారు. ఇది మొదటి వచనం. మనం ఈరోజు విన్నటువంటి పునీత యోహాను రాసినటువంటి సువిశేషము 27వ వచనం. మరియు దాని వెంటనే 28వ వచనంలోనే యేసు ప్రభు ఏం చెప్తున్నారు? నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళి మళ్ళీ వస్తాను అని ప్రభు చెప్తున్నారు. అంటే మనం అనుకోవచ్చు, అంటే మనం ప్రశ్నించవచ్చు, ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి, మళ్ళీ రావడం ఏంటి, అతను ఇక్కడనే ఉండొచ్చు కదా అని మనం అనుకోవచ్చు కదా. కానీ యేసు ప్రభు ఎందుకు వెళ్తున్నాడు తండ్రి దగ్గరికి? సరే, మీ కొరకు ఒక నివాస స్థలాన్ని నేను సిద్ధపరిచి వస్తున్నాను అని అంటున్నాడు. కానీ కేవలము ఆ నివాస స్థలం సిద్ధపరచడానికేనా? తండ్రికి అన్ని శక్తులు ఉన్నాయి కదా, అతడే ఆ నివాస స్థలాన్ని సృష్టించవచ్చు కదా మన కొరకు. యేసు ప్రభువే స్వయంగా వెళ్ళి ఆ నివాస స్థలము సృష్టించి రావాల్సినటువంటి అవసరం ఏంటి అని మనం ప్రశ్నించవచ్చు. అందుకాబట్టే అంటే ఇక్కడ ఈ వచనంలో మనకు అంత క్లారిటీ లేకపోయినా దర్శన గ్రంథము
4వ అధ్యాయము 5వ అధ్యాయాలు ఈ 2 అధ్యాయాలు మనం చదివితే అక్కడ పునీత్ యోహాన్ గారికి ఒక దృశ్యం కనబడుతున్నది, పరలోక రాజ్యపు దృశ్యం. అక్కడ తండ్రి దేవుడు ఉన్నాడు, తండ్రి దేవుని సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలు ఉన్నారు. మరియు వారి మధ్యలో ఆ విధంగా ఉన్నప్పుడు తండ్రి చేతులలో ఒక స్క్రోల్ ఉన్నది, ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథాన్ని విప్పి చదివే ఆ శక్తి, అంటే ఆ యొక్క అర్హత ఉన్నవారు ఎవరు లేనట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దుఃఖిస్తున్నారు. ఎందుకంటే ఆ గ్రంథానికి 7 కట్లు వేసున్నాయి. ఆ 7 కట్లను విప్పి మరి దాంట్లో ఉన్నటువంటి మాటలను చదివి వినిపించాలి అంటే ఎవరికో ఒకరికి ఆ హక్కు ఉండాలి. ఆ హక్కు ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకొచ్చి తండ్రి హస్తాల నుంచి ఆ యొక్క గ్రంథాన్ని స్వీకరించి వారు ఆ గ్రంథాన్ని విప్పి చదివించగలరు. కాబట్టి అక్కడ చుట్టూ చూస్తే ఎవరు కూడా హక్కు లేనట్టు ఉన్నందుకు పునీత యోహానుతో పాటు అందరూ కూడా అక్కడ ఏడుస్తున్నట్లు మనకు దర్శన గ్రంథం చెప్తున్నది. అప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు అక్కడ ప్రదర్శించబడుతున్నాడు. ఎలా? ఇదిగో యూదా సింహము అనేటువంటి ఒక స్వరము వినపడుతున్నది. యోహాన్ తిరిగి చూస్తే అతడు సింహం కొరకు చూస్తున్నాడు, కానీ అక్కడ కనపడేది ఎవరు? ఒక వధించబడినటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మనకు తెలుసు యేసు ప్రభు అని. కాబట్టి ఆ గొర్రెపిల్ల ముందుకొచ్చి ఇదిగో అర్హత ఉన్నది అని ప్రదర్శించబడి తండ్రి హస్తాల నుంచి ఆ గ్రంథాన్ని స్వీకరించి మరియు ఆ కట్లు విప్పుతున్నట్టు మనకు దర్శన గ్రంథము 5వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. అంటే యేసు ప్రభు తిరిగి అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ వస్తాను అని అంటే తండ్రి అతనికి సమర్పించినటువంటి బాధ్యతను అతను పూర్తి చేశాడు అని అక్కడ పరలోక రాజ్యంలో ప్రదర్శించబడాలి. అతను పూర్తి చేసిన తర్వాత ఇదిగో సమస్త హక్కులన్నీ కూడా ఇంకా నీకే సమర్పించబడుతున్నాయి. ఎందుకంటే ఏదైతే బాధ్యత, ఏ కర్తవ్యం అయితే నువ్వు స్వీకరించి దాన్ని పూర్తి చేశావో దానికి పరిహారంగా ఇదిగో, దానికి అంటే రిజల్ట్, దానికి ఒక గిఫ్ట్గా ఇదిగో అన్నట్టు తండ్రి దేవుడు అతనికి అంటే యేసు ప్రభుకి సమస్త హక్కులన్నీ కూడా ఇస్తున్నట్లు. అప్పుడు విజయవంత క్రీస్తు, ఉత్థాన క్రీస్తుగా అతడు తిరిగి వచ్చి అతడు ఈ లోకంలో తన రాజ్యాన్ని సృష్టించడానికి యేసు ప్రభు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయా, ఫలించవా? తప్పనిసరిగా ఫలిస్తాయి. ఎందుకంటే అతడు విజయాన్ని పొందాడు. ఏదో చిన్న చిన్న విజయం కాదు, పాపము మరియు పాపం యొక్క ప్రభావం ఉన్నటువంటి మరణంపై యేసు ప్రభు విజయాన్నే పొందాడు. కాబట్టి అలాంటి విజయము ఈ చరిత్రలో, ఈ లోకపు చరిత్రలో ఎవరు కూడా పొందలేదు. అలాంటి విజయం ఎవరికి కూడా కలగలేదు. యేసు ప్రభు ఒక్కరే అంత విజయవంతుడిగా ఉన్నాడు. కాబట్టి అతనికి సర్వ హక్కులు, సర్వాధికారము అతనికి ఇవ్వబడి ఉన్నది. ఆ సర్వాధికారంతో యేసు ప్రభు మళ్ళీ ఈ లోకానికి వచ్చి తన యొక్క రాజ్యాన్ని ప్రభు స్థాపిస్తున్నారు. తన రాజ్యం ఎక్కడ అంటే ఒక ప్రాంతంతో కూడినటువంటి రాజ్యం కాదు, ఇది వ్యక్తులతో కూడినటువంటి రాజ్యం. ఎవరెవరైతే యేసు ప్రభు యొక్క మాటలను స్వీకరించి విశ్వసిస్తున్నారో వారిలో యేసు ప్రభు తన రాజ్యాన్ని స్థాపిస్తున్నారు. అందుకాబట్టే ఎంతోమంది ప్రభుని విశ్వసించినప్పుడు వారికి హృదయంలో చాలా సంతోషం కలుగుతున్నది. వారి చుట్టూ ఎన్ని కష్టాలున్నా కానీ వారికి ఒకలాంటి ప్రశాంతత కలుగుతున్నది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రాజ్యంలో వారందరూ కూడా భాగస్తులు. కాబట్టి యేసు ప్రభు యొక్క రాజ్యంలో వాళ్ళు భాగస్తులు అంటే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వారసులు అయినప్పుడు యేసు ప్రభు యొక్క విజయంలో కూడా వారికి వారసత్వం ఉన్నది. కాబట్టి అలాంటి విజయం ద్వారానే యేసు ప్రభు మనందరికీ కూడా తన శాంతిని దయచేస్తున్నారు. ఏదో బయట నుంచి వచ్చినటువంటి శాంతి ఏం కాదు, ఏదో మనం ఇచ్చి కొనుక్కున్నటువంటి శాంతి ఏం కాదు, ఏదో లేకపోతే మనమే స్వయంగా సాధించి మరియు శాంతిని మనం గెలుచుకోగలము అనేం కాదు. యేసు ప్రభువే మనకు ఆ శాంతిని దయచేయగలరు. యేసు ప్రభు మనకు దయచేసినటువంటి శాంతి మాత్రమే మనకు నిజమైనటువంటి శాంతి. ఎందుకంటే పాపము మరణంపై విజయం పొందినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు మాత్రమే. అలాంటి శాంతి, అలాంటి విజయం ద్వారానే మనకు శాంతి లభిస్తున్నదని ప్రభుకు తెలుసు. మరి అదే శాంతిని ప్రభు మనకు దయచేస్తారు అని మనకు తెలుసు. అందుకే ప్రతి సమాధి పైన ఏమని రాస్తారు? RIP అని రాస్తారు. RIP అంటే ఏంటి? రెస్ట్ ఇన్ పీస్.
అంటే ఏదో అక్కడ సమాధులు ఉన్నప్పుడు అక్కడ మట్టిలో వాళ్ళు శాంతంగా ఉండాలనేం కాదు. పరలోక రాజ్యంలో అంటే దేవుని యొక్క హస్తాల్లో వారు నిజమైనటువంటి శాంతిని అనుభవించాలి అని ఉద్దేశిస్తూ అక్కడ ఆర్ఐపి అని రాస్తారు ప్రతి సమాధి పైన. అంటే మనం మరణించినప్పుడు అంటే మరణించినప్పుడే కాదు, ఈ లోకం మనం ఉన్నప్పుడే ప్రభు యొక్క శాంతి ఆల్రెడీ మనలో స్థాపించున్నారు. మరి మరణించి మనం పునరుత్థానమైనప్పుడు నిజమైనటువంటి శాంతిని మనం అందరం కూడా ప్రభు సమక్షంలో అనుభవించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ దివ్య బలి పూజను మనం మీరు సమర్పించుకుంటున్నామంటే యేసు ప్రభు యొక్క శాంతి మనందరికీ కూడా కావాలి అని. అంటే ఏదో లోకము ఇస్తున్నటువంటి శాంతి వలె కాకుండా ప్రభు ఏ విధంగా అయితే తన సంకల్పంలో అతడు మనకు శాంతిని ఇవ్వాలని ఉద్దేశించున్నారో అలాంటి శాంతి మనందరికీ కూడా కావాలని మనం ఉద్దేశిస్తూ ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభువు వరాన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీతల ప్రవేశం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన మీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన మీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనమునకు కాగా పతనమైన విశ్వాసము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. పరలోక శక్తులు, దూతల దళములను మీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా,
జయ జయ గీతం పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరు పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యకు మరియమ్మతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, పాదువాపురి పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి,
మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన ఎందుకు ప్రవేశింపలేక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. May God, Lord Jesus, may eternal life to us receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
వచ్చెను తన మనసిచ్చెను ప్రాణము నీచెను జీవము పోసెను ఉత్థానుడయ్యెను నాలో నిలువను ఉత్థానుడయ్యెను నాలో నిలువను ఆయనకిది నా హృదయాగానం ఆయనకిది నా హృదయాగానం దేవెందు వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను అరుగో గలిలయ మహాపురుషుడు నాకెన్నో ఘన కార్యములు చేసి హల్లెలూయా హల్లెలూయా ఆయనకిది నా హృదయాగానం ఆయనకిది నా హృదయాగానం దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రభువై వెలసెను మనసును కోరెను ప్రభువై వెలసెను మనసును కోరెను ప్రేమతో నింపెను ప్రతి ప్రేమను కోరెను వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నా తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉద్ధరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ ప్రజలను దయతో కాపాడుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా మీరు
ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో మీ అక్షయ హితములో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదము. మహాప్రభువ, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదల్లోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్యబాల యేసును మీ హస్తములందు ఎత్తుకొన భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగిపొరుచున్న నిరుపమాన ఉపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరం చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతును మా పాపములకు మన్నిము చేయనట్లా చేయండి. దాక్షిణ హృదయంతో ఆదరించేవారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రంగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తీకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించింది కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితం గురించి బోధించిది కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాపమాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మను పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగంగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరుల పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములను ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటుంది కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారని ఎదురుడే నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేసే ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములు కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యులుగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాము. ప్రభు మీతో ఉండురుగాక, మీ ఆత్మతోను మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాల్పంచుకుని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవ జననీ ధన్యాత్ముల జననీ విశ్వములకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వములకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత.